ఏది ఎన్డీఏనే మళ్ళీ ప్రధాని అయ్యేది మోదీనే అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిని నాశనం చేసిన జగన్ ఇంటికి పంపాల్సిందేనని చెప్పారు. 3 రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేశారని దుయ్యబట్టారు. మా పార్టీ అధికారంలోకి వచ్చాక అమరావతిని దేశంలోనే నెంబర్ 1 రాజధానిగా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోలవరం పూర్తి చేసి హంద్రీనీవాతో అనంతపురంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని తెలిపారు. ఈ దుర్మార్గులు ఒకసారి మీరు చూస్తే మన అమరావతిని నాశనం చేశారా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా. 3 రాజధానులు ముచ్చట పెట్టి 3 ముక్కలు ఆటాడి అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గులు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ? మన రాజధాని అమరావతి. రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు ₹1 ఖర్చు పెట్టారా మీ ఊర్లో? అనంతపురంలో పెట్టారా అని అడుగుతున్నా. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ పోలవరం పూర్తయి హంద్రీనీవా పూర్తి చేసి ప్రతి ఎకరాకు ఈ అనంతపురంలో నీళ్ళిచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఒక్క విషయం ఆలోచించండి. ఆ రోజు మన హంద్రీనీవా పూర్తి చేశాం, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాం. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తే